డ్వాక్రా సంఘాలు ఇప్పటి వరకు మహిళలకే పరిమితం. ఇక నుంచి పురుషులకు కూడా డ్వాక్రా సంఘాలు ఏర్పాటవుతున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చిన విధంగానే ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. పొదుపు సంఘాల వారీగా పురుషులు తమ స్వయం ఉపాధి పొందేలా ఈ నిర్ణయం రూపకల్పన చేశారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖలో ఏప్రిల్లో ఈ పురుష డ్వాక్రా సంఘాలను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే 1000 సంఘాలు ఏర్పాటు దిశగా రంగం సిద్ధమైంది. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే క్రమంలో తొలి విడతలో భాగంగా ఏపీలో విజయవాడ, విశాఖపట్నంలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఏప్రిల్లో వీటిని ప్రారంభించేలా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సంఘాల ద్వారా మహిళలతో అమలు చేసిన విధంగానే పురుషుల్లో పొదుపు అలవాటు చేయించాలి అన్న ఉద్దేశంతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంఘటిత కార్మికుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం వీటిని రూపొందిస్తున్నారు. సంఘాలుగా ఏర్పడిన వారికి బ్యాంకుల నుంచి రుణాలిచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది. ఈ సంఘాల ఏర్పాటులో భవన నిర్మాణ పనులపై ఆధారపడే కార్మికులు, జొమాటో వంటి సంస్థల తరపున ఆహారం, కూరగాయలు, నిత్యావసర సరఫరా చేసే గిగ్ కార్మికులు, ఆటో, రిక్షా, తోపుడు బళ్ల కార్మికులు, వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో, ఇళ్లలో పనిచేసేవారు, వీధిలో చెత్త సేకరించే కార్మికులు పురుష పొదుపు సంఘాల్లో చేరేందుకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో సంఘానికి గరిష్టంగా 5 సభ్యులుంటారు. ప్రతి నెల ఒక్కో సభ్యుడు కనిష్టంగా ₹100 చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. 3 నెలల తర్వాత పొదుపు మొత్తంపై 6 రెట్లు లేదా 1.50 లక్షల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు. సభ్యుల సకాలంలో బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం ద్వారా అదనపు రుణాన్ని కూడా పొందేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఇక ఏపీలో దశల వారీగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2వ విడతలో అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, అంబేద్కర్, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాలో సంఘాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సంఘాల ఏర్పాటులో భాగంగా కార్మికుల గుర్తింపు కోసం ఆయా జిల్లాలో త్వరలో సర్వే నిర్వహించాలని మిప్మా అధికారులు నిర్ణయించారు. సభ్యులకు ఇచ్చిన రుణ మొత్తాన్ని తమ కుటుంబ, వృత్తి అవసరాల కోసం, ఉపాధి అవకాశాల కోసం వాడుకునే వెసులుబాటు కల్పించారు. పురుష డ్వాక్రా సంఘాల ఏర్పాటుపైన సానుకూల స్పందన కనిపిస్తున్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు.